ఫ్రెండ్స్ ఈ రోజులో మనకి చాలా మంది ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా సరే అఫోర్డ్ చేయగలుగుతున్నారంటే మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది. అది ఏంటంటే ఈఎంఐ. సో ఈ ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల చాలా మంది అయితే ఒక ₹1,00,000 టీవీ అయినా కొంటున్నారు, లేదనుకుంటే 2,00,000 టీవీ అయినా కొంటున్నారు. ఇది అవైలబిలిటీలోకి వచ్చింది కాబట్టి. అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే మనకి బజాజ్ ఈఎంఐ కార్డు తీసుకోవడం బెస్టా, లేదనుకుంటే మనకి క్రెడిట్ కార్డు మీద ఈఎంఐ తీసుకోవడం బెస్టా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో క్రెడిట్ కార్డు మీద కానీ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే అది మీకు దాదాపుగా 18% నుంచి 24% వరకు కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతూ ఉంటుంది. సో అలా మనకు వద్దు, జస్ట్ 0% ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే మనం ఎలా పర్చేస్ చేసుకోవాలి అంటే మీరు బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కానీ వెళ్తే మనకి 0% ఇంట్రెస్ట్తో మనం ఏదైనా ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్. అయితే ఇక్కడ మనకి వీళ్ళు ఎందుకు 0% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, వీళ్ళకి ఎలా అమౌంట్ వస్తుంది అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో లెంగ్త్ ఎక్కువైనా కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇక మనం ఎలా అప్లై చేసుకోవాలి కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. సో కార్డు అప్లై చేసుకోవడం అనేది రెండు విధానంగా మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆఫ్లైన్, సెకండ్ వన్ ఏంటి అంటే ఆన్లైన్. సో ఆన్లైన్లో మనకి బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఒక యాప్ అయితే ఉంటుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ యాప్ని కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మొత్తం ప్రూఫ్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోండి. సో దానికి మీకు కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి అంటే, సో ఆధార్ కార్డు ఉండాలి, సెకండ్ వన్ పాన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా, అండ్ మూడోది ఏంటి అంటే క్యాన్సిల్ చెక్ ఉండాలి, అండ్ నెక్స్ట్ మీకు అడ్రస్ ప్రూఫ్ ఏదైనా వాటర్ బిల్ కావచ్చు, లేదంటే కరెంట్ బిల్ కావచ్చు, ఏదైనా సరే మీ అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు కావచ్చు, ఇవైతే ఉండాలి. ఉన్న తర్వాత అప్పుడు మీరు ఆన్లైన్ త్రూ ఒకటి తర్వాత ఒకటి స్టెప్ 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అక్కడ అడుగుతూ ఉంటే మీ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు. సో ఆన్లైన్లో మొత్తం అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక స్టోర్కి మీకు మెసేజ్ వస్తుంది, మీ దగ్గరలో ఉన్న పలానా స్టోర్కి వెళ్ళండి. ఆ స్టోర్కి వెళ్ళి మీరు మీకు ఇవి ఏవైతే మీరు సబ్మిట్ చేశారు ఆన్లైన్లో అవి ఆఫ్లైన్లో మీరు జెరాక్సెస్ అయితే ఒరిజినల్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. చూపించిన తర్వాత వాళ్ళైతే జెరాక్సెస్ తీసుకొని పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మీకున్న సివిల్ స్కోర్ బట్టి మీకు కార్డ్ లిమిట్ అయితే వాళ్ళు ఇస్తారు. అయితే ఇప్పుడు ఇది మనకి ఆన్లైన్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనకి ఆఫ్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని అంటే, నేను స్టార్ట్ చేసే ముందు చెప్తాను చూడండి. ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది చాలా బెస్ట్. సో ఆఫ్లైన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏమాత్రం తప్పులు చేసినా మళ్ళీ మనకు అక్కడ రిస్క్ ఉంటుంది, కానీ ఇక్కడైతే మనకి ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే ప్రూఫ్స్, ఈ 5 ప్రూఫ్స్ మీరు పట్టుకొని వెళ్ళిపోండి. ఓకే, ఆధార్ కార్డ్స్, పాన్ కార్డు చెప్పాను కదా, ఈ ప్రూఫ్స్ అన్ని పట్టుకోండి. క్యాన్సిల్ చెక్ అయితే ఒక చెక్ అయితే పట్టుకోండి. వాళ్ళు అడిగితే ఇవ్వచ్చు, కొన్ని దగ్గర అడగరు. అండ్ మీరు ఎంత పెట్టాలి అంటే దాదాపుగా ₹656 ఎంతో మనకి ఆ ప్రాసెసింగ్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. సో మీ దగ్గరలో ఉన్న మొబైల్ స్టోర్ కానీ, ఏ మొబైల్ స్టోర్కి అయినా సరే, మొబైల్ స్టోర్ కానీ లేదనుకుంటే సోనోవిజన్, రిలయన్స్ ఇవి ఉంటాయి కదా, రిలయన్స్కి వెళ్ళకండి, సోనోవిజన్ లేకపోతే చిన్న షాప్స్ ఉంటాయి కదా మనకి టీవీస్ ఇవి అమ్మేవి, అక్కడికి వెళ్ళండి. ఆ ఆఫీస్ వాళ్ళు అయితే ఉంటారు, అవి లోన్ ప్రాసెసింగ్ చేసే టీం అయితే ఉంటుంది. సో అక్కడికి మీరు వెళ్ళండి, మేము ఇలా లోన్ తీసుకుందాం అనుకుంటున్నాం, మాకు కార్డు కావాలని చెప్పి మీరు అడగండి. అడిగిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ తీసుకుంటారని అడుగుతారు. సో పలానా ప్రోడక్ట్ అని వాళ్ళకి చెప్పండి. ఓకే, అంత బేగా మీకు తీసేసుకోవడం అవ్వదు. మీకు అప్రూవ్ అవ్వడానికి దాదాపుగా ఒక 1 to 2 days అయితే పడుతుంది మీ కార్డ్ యాక్టివేట్ అవ్వడం కోసం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోన్ మొత్తం అంతా అతనే అప్లై చేసుకుంటారు. మీ తరఫున అప్లై చేసుకున్న తర్వాత మీ కార్డ్ లిమిట్ ఎంత కావాలని అడుగుతారు. సో కార్డ్ లిమిట్ ఎంత అని మీరు చెప్తారు. చెప్పిన తర్వాత దానికి వాళ్ళు అప్లై చేస్తారు. అప్రూవ్ వచ్చింది అనేది మీకు 2 days లో తెలిసిపోతుంది. సో 2 days లో తెలిసిపోయిన తర్వాత మీకు ఏదైతే ఈ ప్రాసెసింగ్ ఛార్జ్ ఉందో ఇది 600 అయినా ఛార్జ్ చేయొచ్చు, 1000 అయినా ఛార్జ్ చేయొచ్చు, 1500 అయినా ఛార్జ్ చేయొచ్చు. అండ్ నేనైతే ₹600 అయితే పే చేశాను. సో మీకు ఈఎంఐ కార్డ్ అయితే వస్తుంది. సో ఈఎంఐ కార్డ్ అనేది ఫిజికల్గా రాదు, మీకు ఆన్లైన్ ద్వారా వస్తుంది. సో ఆన్లైన్ త్రూ వచ్చేటప్పుడు మనకి బజాజ్ వ్యాలెట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అది మనకి మొబిక్విక్లో కూడా ఉంటుంది. మొబిక్విక్ బజాజ్ వ్యాలెట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అయితే మనకి ఈ మొబిక్విక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి అక్కడ ఈఎంఐ కార్డ్ అయితే లభిస్తుంది. అండ్ ఆ ఈఎంఐ కార్డ్ యొక్క మొత్తం డిస్ప్లే అక్కడ కనిపిస్తుంది. సో మీరు దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని చూడొచ్చు. అండ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూసారు కదా. సో అలా చాలా సింపుల్గా మీరైతే మీ కార్డ్ని డీటెయిల్స్ చక్కగా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మీకు కార్డ్ అయితే వచ్చేసింది. మళ్ళీ మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఆఫ్లైన్లో వాడాలా ఆన్లైన్లో వాడాలా అనే డౌట్ మళ్ళీ మీకు వస్తుంది. సో మీ కార్డ్ మీకు వచ్చేసింది, అప్లై అయిపోయింది, అండ్ మీకు ఒక 30,000 60,000 వచ్చేసింది, అది కూడా ఓకే. ఇప్పుడు దాన్ని మనం ఆన్లైన్లో వాడాలా ఆఫ్లైన్లో వాడాలా చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే దానికి CVV నెంబర్ అయితే ఉండదు. CVV నెంబర్ లేకుండా మనం ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయలేం. సో కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఆన్లైన్లో అయినా షాపింగ్ చేయొచ్చు, ఆఫ్లైన్లో అయినా షాపింగ్ చేయొచ్చు. మీకు ఏది బెస్ట్ అంటే మీరు ఆన్లైన్ త్రూ షాపింగ్ చేయడమే చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో ఏదైనా ఒక మొబైల్ కొనొచ్చు, లేదనుకుంటే ఒక ఏసీ కొనొచ్చు. సరే ఏసీ కొంటే మీకు ఛార్జెస్ ఎంత ఉంటాయంటే 1500 ఉంటాయి. అండ్ లేదు అనుకుంటే మనకి ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నారనుకోండి ₹950 ఉంటాయి. అవి మనకి ప్రైసెస్ అయితే వేరే అయితే మీకు ఒక ఐడియా రావాలని నేను చెప్తున్నాను. ఇది నా విజయనగరంలో లోకల్ స్టోర్లో ఉన్న మనకి ప్రాసెసింగ్ ఫీజు అంతే, వేరేదే మీ వైజాగ్లో ఎక్కువ ఉండొచ్చు, లేదనుకుంటే మీరున్న సిటీస్లో ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి
కాబట్టి ఇది వేరియేషన్ అనేది అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు అదే మనకి ఆన్లైన్లోకి వచ్చేసరికి ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ ఏవి ఉండవు. ప్రాసెసింగ్ ఛార్జ్ ఎంత తీసుకుంటారంటే జస్ట్ మనకి గేట్వే హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని చెప్పి 58 రూపీస్ పక్కాగా తీసుకుంటారు. ఇది ఫస్ట్ పేమెంట్లో తీసుకుంటారు, సెకండ్ నుంచి మనకి అలాంటివి ఉండవు. సో ఇక్కడ మనకి అమౌంట్ తగ్గడమే కాదు, ఆన్లైన్ ఆఫర్స్తోనే పాటు నెక్స్ట్ మనకి నో కాస్ట్ ఈఎంఐస్ ద్వారా కూడా మనకి చాలా వరకు 0% ఇంట్రెస్ట్తో వస్తాయి. రెండోది ఏంటి అంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే ఉండవు, బయటకు వెళ్తే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది, చెప్పనా ఏంటో తెలుసా? మీకు ఏదైనా సరే 6 monthsలో లోన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ₹1,00,000 డివి తీసుకోవచ్చు, 2,00,000 డివి తీసుకోవచ్చు. వాళ్ళు మాక్సిమం ఇచ్చేది 6 months. వెరీ రేర్ కండిషన్స్లో మీకు 9 months ఇస్తారు అండ్ 24 months ఇస్తారు. 12 months మాక్సిమం ఉండవు. 12 months అనేది ఇంకా రేర్ కండిషన్. సో అయితే మీకు 9 months ఉంటాయి లేదా 24 months ఉంటాయి. మీరు ఎక్కువ కాస్ట్ ఉన్న ఏదైనా సరే బడ్జెట్ అనేది తీసుకుంటే టీవీ కావచ్చు లేకపోతే DSLR కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మీరు తీసుకోగలుగుతారు తప్ప నార్మల్ అయితే మాత్రం మీకు 6 months మాత్రమే వస్తాయి. లేదు నేను అంత పే చేసుకోలేను అనుకునేటప్పుడు మీరు బయటికి వెళ్ళారు అనుకోండి, మీకు 8 months అయితే ఈఎంఐ దొరుకుతుంది. కాకపోతే బయట ఇంకో నెగిటివ్ ఉంది, ఏంటో చెప్పనా? ఎంతో కొంత డౌన్ పేమెంట్ అయితే కట్టాలి. అంటే 12/4 అంటే ఇప్పుడు 12 monthsలో మీరు 4 months కడితే 8 months ఈఎంఐ అవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఈఎంఐ కూడా తగ్గిపోతుంటుంది ఎవ్రీ మంత్. కానీ మీ దగ్గర ఇనిషియల్గా అమౌంట్ అయితే ఉండాలి, 4 EMIs కట్టడానికి ఇనిషియల్ అమౌంట్ అయితే ఉండాలి. కానీ అదే మనకి ఆన్లైన్ మాత్రం నో కాస్ట్ ఈఎంఐ అంటే అసలు స్టార్టింగే మీరు ఏం కట్టకుండా డైరెక్ట్గా 6 monthsకి పే చేసేసుకోవచ్చు. సో నా సజెషన్ అయితే ఏ రకంగా చూసినా మీకు ఆన్లైన్ బెస్ట్. అయితే దానికి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, దీనికి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ పాత్ ఎంచుకుంటారో మీ ఇష్టం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాళ్ళకి ఎలా అమౌంట్ వస్తుంది, 0% ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి లాభం అని మీలో చాలా మందికి ఉండే డౌట్. అయితే వాళ్ళకి ఏమి ఊరికే ఎవరు ఫ్రీగా ఎవరు ఇక్కడ సేవ చేయడానికి రాలేదు బజాజ్ ఫిన్సర్వ్. సింపుల్గా వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. ఆ బిజినెస్ ఎలా చేస్తారు అంటే ఎవరైతే డీలర్ ఉన్నారో ఆ డీలరే మన యొక్క ఇంట్రెస్ట్ 18%, ఓకే 18% దాదాపుగా ₹1 వడ్డీ అయితే కడతారు. అండ్ దాన్ని వాళ్ళు ఎలాగోలాగా కవర్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది అలా ఉండిపోయే కన్నా ఆ ఇంట్రెస్ట్ కట్టి కొంచెం రేట్ పెంచి తగ్గించినట్టుగా వాళ్ళు ప్లస్ చేసి మైనస్ చేసి ఎలాగోలాగా తీసుకొచ్చి ఆ ప్రైస్కి అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకి ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది అతను పే చేసుకుంటాడు అండ్ నార్మల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం పే చేసుకుంటాం. సో ఇంట్రెస్ట్ వాళ్ళది, ప్రిన్సిపల్ మనది. సో అది అలా మనకి బజాజ్ వాళ్ళకి అయితే అమౌంట్ వస్తుంది. సో బజాజ్ వాళ్ళు ఏమీ లాస్ అవ్వరు. ఇక్కడ లాస్ అయ్యేది కేవలం ఎవరు అంటే ఎవరైతే డీలర్ అయితే ఉన్నారో వాళ్ళే మన యొక్క ఇంట్రెస్ట్ని పే చేస్తారు. అదే మనకి ప్రాసెసింగ్ ఛార్జ్ కింద మనకి 800 తీసుకుంటున్నారు కదా, 1500 తీసుకుంటున్నారు కదా, ఇది వాళ్ళే తీసుకుంటారేమని మీరు అనుకుంటారు. కానీ ప్రాసెసింగ్ ఛార్జ్ ఇవన్నీ ఎవరు తీసుకుంటారు అంటే ఎక్కడ మీకు ఎవరైతే ప్రాసెసింగ్ చేస్తున్నారంటే అక్కడ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించిన తర్వాత మీకు ఫోటో తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు చూసారా, అది అతను తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత ఆ షాప్లో వాళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం అమౌంట్ అయితే ఇంత పర్సెంటేజ్ అని సెటిల్ చేసుకుంటారు. అంతేగాని మనకి కంపెనీకి మీరు కట్టే 500 కావచ్చు, 1500 కావచ్చు, ఏదైనా సరే మనకి బజాజ్ ఫిన్సర్వ్కి మీరు ప్రాసెసింగ్ ఛార్జ్ అని కడుతున్నారే ఆ అమౌంట్ వెళ్ళదు. అది ఎవరు తీసుకుంటారంటే వాళ్ళే తీసుకుంటారు. అది మనకి ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అమ్మిన డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకుంటారు. అందుకే ఈ పర్సెంటేజ్ సెటిల్మెంట్ అనేది వీళ్ళిద్దరూ తీసుకుంటారు. సో ఎవరైతే ఇక్కడ క్లయింట్గా ఎవరైతే ఇక్కడ ఏజెంట్గా పనిచేస్తున్నారో వాళ్ళకైతే అమౌంట్ బాగానే వస్తే, ఒకవేళ రష్ అవర్స్ లాగానే వాళ్ళు పనిచేసిన ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక 500 మినిమం మిగులుతుంది. సో అలాంటప్పుడు ఇది చాలా బెస్ట్ జాబ్ అని చెప్తాను. సో ఫ్రెండ్స్ అది మనకి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నా మీరు ఆఫ్లైన్కి వెళ్ళి ప్రూఫ్ సబ్మిట్ చేయక తప్పదు, మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయినా ప్రూఫ్ సబ్మిట్ చేయక తప్పదు. సో ఏదైనా సరే మీరు ఆన్లైన్ కన్నా త్రూ ఆఫ్లైన్ వెళ్ళండి అప్లై చేసుకోవడానికి. షాపింగ్ అనేది త్రూ ఆన్లైన్ చేయండి ఆఫ్లైన్ కన్నా. అది మనకి ఎవరు ఏమి క్వశ్చన్ అయితే చేయరు, మరి డైరెక్ట్గా ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఇలా కావాలి కార్డ్ అని అడగండి. సో మీ సిబిల్ స్కోర్ అయితే మెయింటైన్ చేయాలి. ఈ సిబిల్ స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే మీకు 750+ కానీ ఉన్నట్లయితే, మీరు లోన్స్ అవి చాలా చక్కగా కానీ కట్టినట్లయితే మీకు 35,000 to 50,000 వరకు మీకు లోన్ లిమిట్ అయితే వస్తుంది. లేదు మీకు 850 ఇలా ఉంటే ఒక 2 lakhs దాటి కూడా మీకు లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ అవ్వచ్చు. మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ వీలైతే 2,50,000 దాటే మీకు అమౌంట్ అయితే వస్తుంది, ఒకవేళ మీరు శాలరీ అనేది per month 50,000 కానీ సంపాదించగలిగితే. సో ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి, నేను మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.